భూమి లోపల దాగున్న ఒక రంగుల రహస్యం. ఎర్రటి సిరా చుక్కలాగా జీవం నింపే ఈ దుంప బీట్రూట్ దుంప కేవలం కాయగూర మాత్రమే కాదు, ఇది ఆరోగ్యానికి ప్రకృతి రాసిన ఒక మంత్ర గీతం అని చెప్పొచ్చు. క్యాన్సర్ క్రూరత్వం నుంచి కాపాడుతుంది ఇది. రక్తహీనత నీడని తొలగిస్తుంది ఇది. ఇనుము లోపాన్ని చక్కదిద్దుతుంది ఇది. గుండె జబ్బులు, మధుమేహం ఇలాంటి భయంకరమైన శత్రువులతో పోరాడే శక్తి ఈ బీట్రూట్కి ఉంది. ఈ పోషకాల గనిలో ఆరోగ్యం దాగుంది. ప్రతి చిగురు, ప్రతి వేరు మన శరీరానికి భరోసానిస్తాయి. ప్రకృతి మనకు అందించినటువంటి ఈ అమూల్యమైన కానుక జీవితాన్ని సంపూర్ణంగా జీవించడానికి ఒక దివ్యమైన తోడు. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ ముళ్ళ మనోహర్. ఈ వీడియోలో అద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. బీట్రూట్ ఒక్క ముక్కలో చెప్పాలంటే మీ ఆరోగ్యానికి ఇది ఒక భీమా అని చెప్పొచ్చు, భరోసా అని కూడా చెప్పొచ్చు. ఇంతటి అద్భుతమైన ఈ దుంప గురించి, దీని విలువల గురించి మనం తెలుసుకుందాం. చూడండి, నిజానికి ఆరోగ్యం కంటే విలువైంది లేదు, అనారోగ్యం కంటే శత్రువు కూడా లేదు అంటారు. నిజమే, ఇది 100%. ఆరోగ్యం అన్నిటికంటే చాలా గొప్ప సంపద. ఆయుర్వేదం మనకి ఎన్నో రకాల ఆహార పదార్థాలని అందించింది. వాటిలో ఈ బీట్రూట్ అనేది ఒకటి. ఇది మన శరీరానికి అనేక రకాలుగా, అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారంగా బీట్రూట్ అనేది ఒక దివ్యమైన ఔషధం. క్లుప్తంగా చెప్పాలంటే బీట్రూట్ ఒక మంచి ఆహార ఔషధం అని చెప్పొచ్చు. ఇది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అనేక రకాలుగా సహాయపడుతుంది. క్యాన్సర్, రక్తహీనత, ఐరన్ లోపం ఇలాంటివి మాత్రమే కాదు, గుండె జబ్బులు, ఇంకా మధుమేహం ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి కూడా మనని కాపాడటానికి బీట్రూట్ ముందుంటుంది. బీట్రూట్ తాలూకు అనేక ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. ఇప్పుడు వరుసగా తెలుసుకుందాం, వీటిని లోతుగా విశ్లేషించుకుందాం. బీట్రూట్ అనేది నిజానికి ఒక పోషకాల గని. ముందు అసలు చాలామంది బీట్రూట్ అంటే బీట్రూట్ గురించే తెలుసు, కానీ మొక్క చాలామంది చూసి ఉండరు. ఈ మొక్క చాలా అందంగా ఉంటుంది. దీన్ని బీటా అల్గారిస్ ఇలాంటి పేర్లతోటి పిలుస్తారు బొటానికల్గా. ఇది ఒక దుంపజాతి మొక్క. మన ప్రాచీన గ్రంథాల్లో దీన్ని అనేక రకాలుగా చెప్పారు. బీట్రూట్ తాలూకు ఆ దుంప భాగాన్ని ఆహారంగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఈ మొక్క చూడటానికి చాలా అందంగా, చాలా నునుపుగా కూడా ఉంటుంది. దాని ఆకులు ప్రధానంగా ఆకులు గుండ్రంగా, కొంచెం పొడవుగా ఉంటాయి. పువ్వులుంటాయి చిన్నగా, ఆకుపచ్చ రంగులో గుత్తులు గుత్తులుగా విరబోస్తాయి. బీట్రూట్ మొక్క అసలు స్థానం నిజానికి ఉత్తర ఐరోపా, కానీ ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా దీన్ని సాగు చేస్తున్నారు. మన భారతదేశంలో ముఖ్యంగా ఉత్తర భారతదేశం, మహారాష్ట్ర, ఇంకా ఆ దక్షిణ భారతదేశంలో బీట్రూట్ పంట అనేది బాగా పండుతూ ఉంటుంది. అయితే అసలైన విషయం ఏంటంటే దీంట్లో బోల్డ్ అన్ని పోషకాలు ఉంటాయి. తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. బీట్రూట్లో నీరు చాలా ఎక్కువ. దుంప అంటే కేవలం పిండి పదార్థం అనుకుంటారు, దీని ప్రత్యేకత నీరు కూడా ఉంటుంది. దాదాపు 83% వరకు నీళ్ళే ఉంటుందంటే దీని ప్రత్యేకత మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే దీన్ని ఇతర దుంపల్లాగా ఇది శరీరాన్ని లావెక్కేలాగా చేయదు. ఇంకా దీంట్లో 1.7% ప్రోటీన్ కూడా ఉంటుంది. అలాగే 13.6% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, 0.1% కొవ్వు ఉంటుంది, 0.8% ఖనిజాలు ఉంటాయి. అంతేకాదు కాల్షియం, పొటాషియం, ఐరన్, విటమిన్ B1, విటమిన్ C ఇలాంటి ముఖ్యమైన విటమిన్లు అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అంటే ఒక మల్టీవిటమిన్ క్యాప్సూల్ లాగా ఈ బీట్రూట్ మీకు ఉపయోగపడుతుంది. అయితే అసలైన విషయం ఏంటంటే బీట్రూట్ తాలూకు ఈ ఆరోగ్య ప్రయోజనాలు ఒకటి కాదు, రెండు కాదు, అసంఖ్యాకం అని చెప్పొచ్చు. అంటే దీన్ని మీరు రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇది మీకు ఇస్తుంది. అనేక సమస్యలను మీరు చక్కదిద్దుకోవచ్చు. కాబట్టి వీటిని వరుసగా 1 by 1 తెలుసుకుందాం. మెయిన్గా ఈరోజు పెద్ద థ్రెట్ ఒకటి ఉంది, క్యాన్సర్ నుంచి ఒక రక్షా కవచంలాగా ఇది మీకు ఉపయోగపడుతుంది. మీకు తెలుసో లేదో, క్యాన్సర్ అనేది ఈ రోజులలో చాలా విపరీతమైన వేగంతో పెరుగుతూ ఉంది, కనిపిస్తుంది. శరీరంలో ఉండేటువంటి కణాలు అదుపు తప్పి విపరీతంగా పెరిగిపోవడం వల్ల క్యాన్సర్ అనేది వస్తుంది. ఇది శరీరంలో కణతలను ఏర్పరచవచ్చు. రకరకాల క్యాన్సర్స్, రకరకాల టైప్స్ ఉంటూ ఉంటాయి. క్యాన్సర్ వస్తే అందరికీ తెలిసిందే, అది విపరీతమైన నష్టం చేస్తుంది, ప్రాణాంతకం కూడా. బీట్రూట్ క్యాన్సర్ నుంచి మనల్ని కాపాడటానికి ఉపయోగపడుతుంది. బీట్రూట్లో ఈ కణితి పెరుగుదలను ఆపే శక్తి ఉంది. కాబట్టి క్యాన్సర్ రాకుండా నివారించడానికి, క్యాన్సర్ వచ్చిన తర్వాత దాని తీవ్రతను తగ్గించుకోవడానికి బీట్రూట్ ఉపయోగపడుతుంది. క్యాన్సర్ ప్రమాదం తగ్గాలంటే రోజు బీట్రూట్ని సలాడ్ రూపంలో తినడం మంచిది. ఇది ఒక సహజమైన రక్షణ కవచంలాగా మీకు పనిచేస్తుంది. అయితే అసలైన సమస్య మన ఇండియన్స్లో మెయిన్గా చిన్నపిల్లల్లోనూ, మహిళల్లోనూ రక్తహీనత ఒక పెద్ద సమస్య. దీనికి ఒక మంచి ఆహార పరిష్కారం బీట్రూట్ అని చెప్పొచ్చు. రక్తహీనత అంటే మీకు తెలుసు, రక్తంలో ఎర్ర రక్త కణాలు తగ్గిపోవటం. దీనివల్ల శరీరానికి సరిపడా ఆక్సిజన్ అనేది అందదు. రక్తహీనత వచ్చిందనుకోండి, విపరీతమైన నీరసం, విపరీతమైన అలసట,
కళ్ళు తిరగటం ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. బీట్రూట్ ఈ రక్తహీనతకి ఒక అద్భుతమైన ఔషధంలాగా పనిచేస్తుంది. బీట్రూట్ అంటే దాన్ని నేరుగా తినొచ్చు, దీన్ని ఏదో ఒక రూపంలో జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. దీంతో ఎర్ర రక్త కణాల సంఖ్య వేగంగా పెరుగుతుంది. రక్తహీనతతో బాధపడుతున్నప్పుడు బీట్రూట్ని రోజు మీకు అనువైనటువంటి రూపంలో తీసుకోవటం అనేది మంచిది. దీంతో ఇది రక్తం క్రమంగా పెరగటం మొదలుపెడుతుంది. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంచుతుంది. రక్తహీనతకి బీట్రూట్ అనేది ఒక అద్భుతమైన శాశ్వతమైన పరిష్కారం అని చెప్పుకోవచ్చు. ఇక మెయిన్గా ఐరన్ డెఫిషియన్సీకి కూడా ఇది అద్భుతమైన చికిత్సగా ఉపయోగపడుతుంది. మన శరీరానికి ఐరన్ అనేది చాలా అవసరం. ఐరన్ అనేది రక్తం తయారీకి కావాల్సినటువంటి ముఖ్యమైన ఖనిజం. ఐరన్ తక్కువ ఉందనుకోండి రక్తహీనత వస్తుంది. అంతేకాదు అనేక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా దాడి చేస్తాయి. నీరసం, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇలాంటివన్నీ కూడా ఐరన్ డెఫిషియన్సీ వల్ల కనిపించే లక్షణాలు. బీట్రూట్ వీటన్నిటికీ కూడా ఒక సహజమైనటువంటి ఒక మెడిసిన్ అని చెప్పొచ్చు. అంటే బీట్రూట్ ఐరన్కి మెయిన్గా ఒక సహజమైనటువంటి వనరు కింద పనిచేస్తుంది. బీట్రూట్ జ్యూస్ని తీసుకుంటూ ఉంటే మీకు కావాల్సినంత ఐరన్ అందుతుంది. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు బీట్రూట్ జ్యూస్ని తాగటం మంచిది. ఇది ఐరన్ లోపాన్ని నివారిస్తుంది. మిమ్మల్ని ఇది ఆరోగ్యంగా ఉంచుతుంది. ఐరన్ లోపంతో మీరు బాధపడుతున్నప్పుడు బీట్రూట్ అనేది ఒక మంచి మెడిసిన్ లాగా పనిచేసే ఒక ఆప్షన్ అని మీరు గుర్తుంచుకోవాలి. అయితే ఈ బీట్రూట్ని మీ రోజువారీ ఆహారంలో ఎలా చేర్చుకోవాలి, ఇది కదా ఛాలెంజ్. చాలామంది ఏదో సింపుల్గా తినేయచ్చు అనుకుంటూ ఉంటారు, కానీ బీట్రూట్ తినడానికి అనేక రుచికరమైనటువంటి ఉపాయాలు ఉన్నాయి. మీకు నచ్చిన విధంగా ఈ బీట్రూట్ని మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. ఉదాహరణకు బీట్రూట్ని పచ్చిగా తినొచ్చు, లేదా సలాడ్ లాగా వేసుకుని కూడా తినొచ్చు. ఇది చాలా కమ్మగా ఉంటుంది. ఇంకా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. బీట్రూట్ తోటి రుచికరమైనటువంటి కూర చేసుకోవచ్చు. ఇది అన్నం, చపాతీతోటి కలిపి తింటే చాలా బాగుంటుంది. బీట్రూట్ జ్యూస్ని కూడా మీరు చేసుకోవచ్చు. వేసవిలో చల్లగా, చలికాలంలో గోరువెచ్చగా తాగితే శరీరానికి హాయిగా ఉంటుంది. బీట్రూట్ తోటి మీకు తెలిసలేదు పుల్లగా పచ్చడిగా కూడా చేసుకొని పెట్టుకోవచ్చు, తినొచ్చు. ఇది భోజనంలో సైడ్ డిష్గా తింటుంటే మంచి రుచిగా ఉంటుంది. ఏ విధంగా తిన్నా బీట్రూట్ మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రోజుకి ఒక బీట్రూట్ని తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. చివరిగా చెప్పే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే బీట్రూట్ నిజంగా ఒక అద్భుతమైన ప్రకృతి వరం అని. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడటానికి ఒక సహజమైన సులువైనటువంటి పరిష్కారం. బీట్రూట్ని మీ రోజువారీ ఆహారంలో తప్పకుండా చేర్చుకోండి. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండండి. ప్రకృతి మనకు ఇచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి దుంపని సద్వినియోగం చేసుకొని మీరు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందండి. ఆరోగ్యమే మీ నిజమైన ఆస్తి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.